హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం చికెన్ కర్రీని సింపుల్గా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఎంత క్వాంటిటీ అయినా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ బగారా రైస్కి కానీ వైట్ రైస్కి రోటీకి అన్నిటికీ బాగుంటుందండి. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలంటే ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 5 ఇలాచీ వేసుకోవాలి. ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత 5 లవంగాలు వేసుకొని ఒక 2 చిన్న బిర్యానీ ఆకు వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాజీరా వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా తరిగేసి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 కట్టల చిన్న మెంతికూర ఉంటుంది కదండి, అది కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా ఒకసారి కలుపుకొని కొంచెం మెంతికూర మగ్గే వరకు ఫ్రై చేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు అంతా కూడా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు 1 కేజీ మటన్ని 1 అవర్ పూర్తిగా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో నీసువాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి చికెన్కి ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అనేటివి మొత్తం బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత నూనె తేలుతుంది. అప్పుడు మనం ఇందులోకి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్ది వేసుకోవాలండి, చికెన్ కర్రీకి చాలా బాగుంటుంది. వేసేసుకొని ఇప్పుడు కొంచెం ఆ నూనెలో దాన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత నూనె బాగా తేలుతుంది. అప్పుడు ఒక మీడియం సైజు టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ టొమాటో ముక్కలన్నీ బాగా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుదీనాని కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా పూర్తిగా మగ్గిపోతుందండి, పుదీనా అంతా కూడా. అలా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చికెన్ ఎంత ఎక్కువగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇలా పూర్తిగా నూనె తేలిన చికెన్లో 2.5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 టీ స్పూన్లు మనం ముందుగానే వేయించి పొడి చేసుకున్న కొబ్బరి గసాల పౌడర్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల ఉప్పును కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా బాగా కలుపుకొని మంచిగా మగ్గించుకోవాలి. నిదానంగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ని కూడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయొద్దండి. మనం 2 విజిల్స్ ఇస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి మనకు వాటర్ అనేది ఎక్కువగా పట్టదు. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. మనం కుక్కర్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది బగారా, రోటీ, వైట్ రైస్ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నచ్చిందా? లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.